హలో ఫ్రెండ్స్, చూడండి ఇవాళ వర్షం పడుతుంది ఫుల్గా. ఇవాళ చూడండి ఫుల్గా వర్షం ఉంది. అసలు బయటికి వెళ్ళిపోతున్నాను ఇవాళ వర్షంలో. ఇవాళ షాప్లో కూడా ఎవరు రావట్లేదు, జనాలు కూడా కనపడతలేదు. చూడండి వర్షం, చూడండి ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకో ఏంటంటే బస్ ఫ్రీగా ఉంది కదా, ఆడవాళ్ళంతా ఫుల్గా బస్సులోనే ఉంటున్నాడు. ఆడవాళ్ళు మాత్రమే బస్సులో ఉంటున్నాడు. ఫ్రీ బస్ వచ్చిగా ఆడవాళ్ళంతా బస్సులోనే ఉంటున్నాడు. చూడండి బస్సులో ఫుల్గా ఆడవాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తున్నాడా? లక్ష్మి బస్సులో 60 మంది సీట్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో 10 మందికి బాయ్స్ కి, 60 ఆడవాళ్ళే. అంత ఆడలే మొత్తమేనా? 10 మంది బాయ్సేనా? అదే మనం ఎక్కడ వెళ్ళాలి? బస్ పెట్టిన కాడ నుంచి అసలు బస్ ఖాళీ లేదు, కనీసం నుంచుని అయినా వెళ్ళిపోతుంది దాని మీద. అంత మీరందరూ ఆడవాళ్ళంతా మీ జాతి కదా, మొత్తం ఎక్కేస్తున్నాడు. ఆడవాళ్ళ సామ్రాజ్యం. ఆడవాళ్ళు మొత్తం బస్సు అంతా ఎక్కితే మరి మొగడు ఎక్కడికి వెళ్తారు అప్పుడు? మొగడు ఒకరే బండి, సామ్రాజ్యం. అప్పుడు ఒకరే బండి వేసుకెళ్ళాలా? వెనక మళ్ళీ ఎవరు ఉండరు అప్పుడు. సామ్రాజ్యమే ఆడవాళ్ళదైతే. సరే కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో సగానికి సగం మేమే ఉన్నాం. సగం సగం ఆడదానం ఉన్నాడు మొత్తం. సగానికి పైగా మేమే ఉన్నాం. పైగా ఈరే ఉన్నాడంట. పైగా అంతే, కింద కాదు పైగా. పైగా బా పైన అంట ఉన్నాడు. ఎక్కువగా మీ మగవాళ్ళ కంటే ఎక్కువగా మేమే ఉన్నాం. మా ఆడజాతి. అబ్బా, ఆడజాతి ఎక్కువ ఉంటే మరి మొగరు లేదండి. అందుకనే మాకే ఫ్రీ. అందుకే మీకు ఫ్రీ. మీకు ఏమి లేదనే మీకు ఫ్రీ చేశారు. మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఫ్రీ అవసరం లేదు మనకి. ఆడవాళ్ళు ఆదిశక్తి రూపం, అందుకే ఫ్రీ. అబ్బా, తెలుసుకుంటే బొగ్గు అయిపోతారా? బొగ్గు ఆడేదో అంటున్నాడు, ఏంటి చెప్పు? ఆడవాళ్ళకి ఆదివారం సెలవు, బస్సులకు ఫ్రీ, అన్నిటికీ ఫ్రీ. అన్నిటికీ ఫ్రీ ఉండాలా? మొగడంతా కష్టపడి డబ్బులు సంపాదించుకొని మీకు ఈ చేతికి మీకు ఇవ్వాలా? మీరు ఫ్రీ బస్ ఎక్కి మీరు షాపింగ్ చేసుకొని మీరు రావాలా? భలే ఉంది మీకు. మేము మొగడంతా నైట్ అంతా కష్టపడుకోవాలి, పొద్దున్న తెల్లాడంతా కష్టపడుకోవాలి, మీరేమో ఫ్రీ బస్ ఎక్కి ఎంజాయ్ చేసుకోవాలా? మీరేం ప్రభుత్వానికి ఎత్తే ప్రభుత్వం మాకు ఎత్తుంది. అవునా? అబ్బో, నువ్వేనా చేసుకుంటావు? నువ్వు ఆడలు జాబ్ చేసుకోవట్లేదా? మీరేమేమో జాబ్ ఎందుకు చేసుకోవాలి? జాబ్ చేసినప్పుడు వంట మీరు చేయండి అంటది. మీరు అప్పుడు ఆదివారం సెలవు, ఇవాళ ఆదివారం అంతా మేమే చేస్తాము, ఆదివారం మటుకు మీరు చేయాలి. మేమేం చేయాలి అప్పుడు? వంట కార్యక్రమం ఆదివారం నేను చేయాలి. చూసారా ఇంట్లో మీరు? మీకు సెలవు ఇస్తాను, వంట కడదామన్నా నేనే చేయాలి. అప్పుడు రోజు కష్టపడుతున్నాను, మళ్ళీ ఆదివారం కూడా కష్టపడమని చెప్తున్నాను నాకు. అదేనా ఆడదానికి ఏం చేద్దాం?